Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor Ultratech Cement. వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అంటున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. మాకు నమ్మకం ఉంది, ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు అంటున్నారు. టీడీపీ గెలవడానికి ఒక్క కారణమైనా చెప్పండి అంటున్నారు. పోలింగ్ శాతం పెరిగితే గెలుస్తామన్న భ్రమలో టీడీపీ ఉందని అంటున్నారు. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు గెలుస్తామంటున్నారు సజ్జల. జగన్ ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్ళిందని, ఈసీ వైఫల్యం వల్లే ఏపీలో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని, బాబు అప్పుడే అధికారంలోకి వచ్చేసినట్టు భావిస్తున్నారని సజ్జల కమెంట్ చేశారు. జరుగుతున్న మంచి పథకాలు కొనసాగాలనే ఉద్దేశంతోనే ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఓటు వేశారని అన్నారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు ఇచ్చిన హామీలపై ఆయనకే నమ్మకం లేదన్నారు. అందుకే వాటిపై ఆయన పెద్దగా ప్రచారం చేయలేదన్నారు. రెండే కారణాలు ఉండాలి. ఒకటి, కొనసాగుతున్న పథకాలు ఇవి రావాలి, ఇవి వస్తే సేఫ్, మా బతుకులు బాగుంటాయి, సేఫ్గా ఉంటుంది అనుకోని ఉండాలి. లేదా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఫాల్స్ ప్రామిసెస్ అని నమ్మి ఉండాలి. మీలో ఎవరైనా నమ్ముతారా? ఆయన ఇచ్చిన ప్రామిసులు, ఆయన ఇచ్చిన ప్రామిసుల మీద ఆయనకే నమ్మకం లేనప్పుడు చంద్రబాబు నాయుడుకే ఇక జనం ఎవరు నమ్మినారు? ఎక్కడ డిస్కషన్ కూడా రాలే వాటి గురించి. ఆయనే నమ్మలేదు అనడానికి ఇన్ని రీజన్స్ నేను చెప్పింది. ఏది? అవి వదిలేసి వేరే రకమైన వ్యక్తిత్వ హననము, లేకపోతే ఇండివిజువల్ను జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా పెట్టి రోజు తిట్టడము, లేదా వైఎస్ఆర్సీపీని జనరల్గా తిడుతుండడము, ఇంతే తప్ప ఎక్కడ తాను ఇచ్చిన హామీల గురించి ఆయన కూడా, ఆయన కూటమి కానీ పెద్ద ప్రచారం చేసుకోకపోవడం, ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా నేను ఇంతకుముందు అన్నది కనిపిస్తుంది. అన్ని ప్రాంతాల్లో అన్ని చోట్ల వస్తేనే మేము ఆశించి లేదా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్న విజయం మాకు వస్తుంది. సో అన్ని ప్రాంతాల్లో సమానంగా ఉన్నాయి, బ్రహ్మాండమైన ఆదరణ ఉంది, రిజల్ట్ కూడా అట్లాగే బ్రహ్మాండంగా ఉంటుంది. ఎన్నికల ప్రక్రియ పూర్తిగా జరిగితే తమకే లాభమన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. తమకు కుట్రలు తెలియవన్నారు. అలాంటి పనులు చేసి బోర్లాపట్నం టీడీపీకి అలవాటన్నారు. ఈసీ బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉంటే ఏపీలో హింస జరిగి ఉండేది కాదు అన్నారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించినంతవరకు పీస్ఫుల్ ఎలక్షన్స్, పోలింగ్ అండ్ పీస్ఫుల్గా అన్నీ జరిగితే అంటే అడ్వాంటేజ్. ఎందుకంటే మేము స్ట్రైట్ పాలిటిక్స్ ప్లే చేసేవాళ్ళం. కుట్రలు తెలియదు, ఓపెన్గా ఉంటాం పార్టీ యాజ్ సచ్. ఎందుకంటే లీడర్ అట్లుంటాడు కాబట్టి. ఆ దుర్లక్షణం ఉండేది. వ్యవస్థలను పాడు చేయడము, మేనేజ్ చేసుకోవడము, మ్యానిపులేట్ చేయడము, తద్వారా పవర్లోకి రావాలనుకోవడం, దాంట్లో బోర్ల పడడం, మళ్ళీ అయినా సరే బుద్ధి రాకపోవడం, అది తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు లక్షణం. కాబట్టి మేము అధికారులందరినీ మార్చమనడము, ఓటింగ్ కూడా అనం. ఎన్నికల కమిషను బాధ్యతాయుతంగా వ్యవహరించింటే, కమిషన్ అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ కమిషన్ పర్సే టోటల్, దాని తరపున ఎవరైతే డెప్యూట్ చేశారో వాళ్ళు కొంచెం డిస్క్రిప్షన్ యూజ్ చేసి నిష్పాక్షికంగా కంప్లైంట్లు వస్తే లోతుగా చూసి, అలాగే దానికి ఆల్టర్నేటివ్ ఏదైనా చేసేటప్పుడు అది కూడా లోతుగా చూసి, అంపైర్ అనేవాడు బ్యాలెన్స్డ్ ఎట్టున్నారని అట్లా ఉండగలిగి ఉంటే ఈ పరిణామాలు, హింస ఇవి జరిగేవి కాదు. ఇప్పటికైనా అలాంటివి జరగాలంటే ఆ పోలీస్ అబ్జర్వర్ను మార్చాలనేది మా విజ్ఞప్తి. ఆల్రెడీ అది కూడా ఎలక్షన్ కమిషన్ పంపించాం, ఈరోజు కూడా మళ్ళీ పెడుతున్నాం. అది జరిగితే మిగిలినవన్నీ గాడిలోకి అవే పడతాయి. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor Ultratech Cement.